వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చుక్కలు చూపిస్తున్న చక్కనమ్మలు ఎవరా అనుకుంటున్నారా? మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. క్రేజ్ని బట్టే రేంజ్ ఉంటుంది, దానికి బట్టే వాళ్ళ పారితోషికం అనేది కూడా ఉంటుంది. రీసెంట్గా అనిమల్ సినిమాతో మన తృప్తి డిమ్రీ కూడా అలానే మారిందనమాట. ఓవర్ నైట్లోనే ఆమె స్టార్గా మారింది. మారడమే కాకుండా తన నెక్స్ట్ సినిమాకి ₹1,00,00,000 వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అయితే ఇక బాలీవుడ్లో కూడా మనకి టాప్ 10 హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారి పారితోషికాల గురించి పరిశీలిస్తే అయితే వాళ్ళకి వచ్చే పారితోషికం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందులో మొదటిగా టాప్ నెంబర్ 1లో ఉన్న దీపికా పదుకొని అన్నమాట. దీపికా పదుకొని ప్రతి సినిమా కూడా సుమారు 15 నుంచి 30 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె కల్కి సినిమాతో అడుగు పెట్టబోతుంది. ఆమె ఈ సినిమాకి గాను 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందంట. ఇక సెకండ్ పొజిషన్ లో మన కంగనా ఉందన్నమాట. క్వీన్ కంగనా గురించి తెలియనులంటే ఎవరు లేరు. ఆమెకున్న క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈమె ప్రతి సినిమాకు దాదాపు 15 నుంచి 27 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందంట. ఈమె ఆల్రెడీ 4 సార్లు జాతీయ అవార్డు గ్రహీత కూడా. ఇక మూడో విషయానికి వస్తే ఇక థర్డ్ ప్లేస్ లో మన గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా. ఈమె కుర్రకారులో ఊపేస్తుంది అనమాట. సో ఈమె ప్రతి సినిమాకి దాదాపు 14 నుంచి 21 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటుందంట. ఇక వీళ్ళ ముచ్చట పక్కన పెడితే ఇక 39 సంవత్సరాలు అయిన కత్రినా కైఫ్ అయితే మాత్రం ఏమాత్రం తక్కువ తినకుండా కుర్రకారుల్లో ఇంకా యంగ్ బ్యూటీని చూపించుకుంటూ ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ అయితే 14 నుంచి 23 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటుందట. ఇక వీళ్ళందరి విషయాలు కూడా పక్కన పెడితే మన యంగ్ బ్యూటీ, భారతదేశంలోనే చాలా పాపులర్ అయిన మన యంగ్ బ్యూటీ ఆలియా భట్. ఈమె ప్రతి సినిమాకి కూడా 10 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఇక 42 సంవత్సరాలు వచ్చి 2 పిల్లలకి జన్మనిచ్చిన తల్లి అయిన కరీనా కపూర్ కూడా ఏం తక్కువ తినట్లే. ఆమె కూడా 8 నుంచి 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందంట. ఇక సీనియర్ నటీమణుల విషయానికి వస్తే విద్యా బాలన్ తను 8 నుంచి 14 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందంట. ఇంకా యంగ్ హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ వీళ్ళు ముగ్గురు కూడా 3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇక సౌత్ విషయానికి వస్తే నయనతార. ఈమె 6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంట. ఇక కాజల్, సమంత విషయానికి వస్తే 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారంట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అయిన తమన్నా విషయానికి వస్తే 3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంట. అయితే వీళ్ళ రెమ్యూనరేషన్ విషయంలో ఇంతగానం అవసరమా, వీళ్ళకి వర్తా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అలా ప్రెస్ చేయండి.